సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు నేతలు ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు సిద్దమయ్యారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట నేటి నుంచి నెలపాటు జనం మధ్య తిరుగుతూ ఏడాది పాలనా విజయాలను వివరించనున్నారు. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా తెలుగుదేశం నేతలు నేటి నుంచి నెల రోజుల పాటు వాడవాడకు వెళ్లనున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 పేరిట అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రతి గడప తొక్కనున్నారు. ఏడాది పాలనలో ఏం చేశాం, రాబోయే రోజుల్లో ఏం చెయ్యబోతున్నామో చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో ఎలా గాడిలో పెట్టామో ప్రజలకు తెలపనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమలైన కార్యక్రమాలతో పాటు నియోజకవర్గాలు, గ్రామాల అభివృద్ధికి సర్కార్ ఎలా కృషి చేసిందో కరపత్రాల ద్వారా వివరించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, పోలింగ్ బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొంటారు. మొత్తం 20 ప్రాధాన్యాంశాలు, ప్రాంతాల వారీగా అభివృద్ధిని వివరిస్తూ 2 పేజీలతో కరపత్రం రూపొందించారు. ఏ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఆ ప్రాంత ప్రజలకు వివరించేలా 3 రకాల పాంప్లెట్స్ రూపొందించారు. కామన్ అంశాలుగా సూపర్ 6 పథకాలతో పాటు పేదల సంక్షేమం, ఉద్యోగ కల్పన, ప్రాజెక్టుల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కేంద్రమిచ్చే వాటికి రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభవ అమలు, అన్న క్యాంటీన్లతో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళతారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ప్రస్తావించనున్నారు. తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 16,347 పోస్టులతో డీఎస్సీ, 8.5 లక్షల మందికి ఉద్యోగ కల్పన దిశగా పారిశ్రామిక ఒప్పంద అంశాలు వంటివి ప్రధానంగా వివరించనున్నారు. ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టి, రాబోయే ఆ లిక్కర్ మీద ఆదాయం కూడా తాకట్టు పెట్టి దాదాపు 10 లక్షల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పు కట్టాల్సిన వడ్డీలకి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి ఇవాళ ఉంది. ఒక పక్క ఆ అప్పులు కడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రామిస్ చేశామో అవన్నీ కూడా ఒక్కొక్కటి మేము ఇవాళ అమలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రజల స్కీములు ఎంతవరకు వెళుతున్నాయి, స్కీముల్లో రావడంలో ఇబ్బంది ఉందా, రాని వాళ్ళకి ఎందుకు రావట్లేదు, ఇవన్నీ అంశాలు కూడా ఒక సర్వేలాగా దీన్ని మనం చేయగలిగితే ఇంకా జనరంజకంగా ఇంకా మనం ప్రజలకి దగ్గరయ్యే అవకాశం ఉంటుందనే విషయాన్ని మట్టికి రాజకీయంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది. నెల రోజులు ఎవరూ తమ నియోజకవర్గాల్ని వదిలి వెళ్లడానికి వీల్లేదని అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజు నేతలు 30 నుంచి 50 ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించాల్సి ఉంటుంది.